వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రావి చెట్టుకు కాసిన్ని నీళ్లు పోస్తే చాలు. అసలు ఏం జరుగుతుంది రావి చెట్టుకు కొన్ని నీళ్లు పోస్తే అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, హిందువులందరూ కూడా. మన హిందూ విశ్వాసాల ప్రకారం రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తి దేవతలు కూడా కొలువై ఉంటారని కూడా చెబుతూ ఉంటారు పండితులు, పెద్దలు, గురువులు. ఇంకా పితృదేవతలు, పుణ్యక్షేత్రాలు కూడా రావి చెట్టులో నివసిస్తాయని కూడా నమ్ముతూ ఉంటారు. అయితే శ్రీమద్ భాగవతంలో అంటే శ్రీమద్ భగవద్గీతలో కూడా కృష్ణుడు భగవానుడిని దీని గురించి స్వయంగా ప్రస్తావించారని, రావి చెట్టు వేళ్ళలో విష్ణువు, కాండములో కేశవుడు, కొమ్మలలో నారాయణుడు, అంటే ఆకులలో హరి ఉంటాడని కూడా పండితులు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఈ కారణాల వల్ల భక్తులు రావి చెట్టుకు నిత్యం పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. నమ్ముతూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. అయితే రావి చెట్టును పూజించే విధానం ఉంటుందనమాట. అదే ఉదయం నిద్రలేచి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం రావి చెట్టు ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళాలి. ముందుగా ఆలయంలో గణేశుడు ఉంటే ఆయనకి నమస్కరించుకొని అనంతరం మూల విరాట్టును దర్శించుకోవాలి. అంటే అక్కడ ఆ దేవాలయంలో ప్రధానంగా ఉన్నటువంటి దేవాలయంలో ప్రధానంగా అంటే మెయిన్ గుడి అంటూ ఉంటాం కదా! గుడిలో ఆ గుడికి అంటే శివాలయమా? లేదా రామాలయమా? లేదా గణేశుడి ఆలయమా? అనే దాన్ని బట్టి అనమాట. అంటే ప్రధానమైనటువంటి అక్కడ ఏ దేవుడైతే ఉంటారో ఆయన దర్శించుకోవాలి. ఆ తర్వాత రావి చెట్టుకు పూజను ప్రారంభించాలని. అంటే రావి చెట్టు వేళ్ళలో ఆవు పాలు, నువ్వులు, చందనం కలిపినటువంటి పవిత్రమైనటువంటి నీటిని కూడా సమర్పించాలి. అంటే జలాభిషేకం చేశాక జంధ్యం, అలాగే పూలమాలలు, ప్రసాదం, ఇతర పూజా సామాగ్రిని కూడా చెట్టుకు అలంకరించాలి. ధూపదీపాలు వెలిగించి ఆ తర్వాత కూర్చొని లేదా నిలబడి ఈ మంత్రాన్ని కూడా జపించాలి. అంటే ఆ మంత్రం మనందరిలో చాలామందికి తెలిసే ఉంటది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అనే మంత్రాన్ని కూడా స్మరించాలి. అంటే ఇది ప్రజా ధనం, ధాన్యం, సౌభాగ్యం ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా ఉంటాయని, అందుకే మనం ఆ విధంగా పూజ చేయాలని కూడా మంత్రాన్ని కూడా జపించాలని చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే రావి చెట్టు పైన లక్ష్మీదేవి సోదరి దరిద్ర దేవత నివసిస్తుందనేసి కూడా ఒక నమ్మకం ఉంటుంది. అందువల్ల ఆదివారం నాడు రావి చెట్టును పొరపాటును కూడా పూజించకూడదు. అలాగే శనివారం, ఆదివారం రోజుల్లో రావి చెట్టును నరకడం లేదా నరికించేయడం కూడా చేయకూడదు. ఇంటి ప్రాంగణంలో లేదా గొడ్డలి అంటే గోడల సందులో ఎక్కడైనా రావి మొక్క మొలిస్తే దాన్ని జాగ్రత్తగా తొలగించి వేరే ప్రదేశంలో నాటాలి. ఇది ఒక శుభప్రదంగా కూడా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా రావి చెట్టు పూజతో కొన్ని పరిష్కారాలు కూడా ఉంటాయి. అంటే జాతకంలో శని దోషం వంటివి ఉన్నట్లయితే శనివారం నాడు ప్రత్యేకంగా రావి చెట్టుకు జలం సమర్పించి పిండితో చేసినటువంటి 4 ముఖాల దీపాన్ని కూడా తయారు చేసి అందులో ఆవు నూనె, దూదితో వేసినటువంటి ఒత్తి వేసి వెలిగించాలి. ఆ దీపాన్ని వెలిగించి రావి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇక శనివారం నాడు రావి చెట్టు కింద కూర్చొని హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించడం వల్ల కూడా శత్రువుల భయం తొలగిపోతుందని, రావి చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజించడం వల్ల కూడా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని కూడా నమ్ముతూ ఉంటారు. పెద్దలు, గురువులు చెప్తూ ఉంటారు. ఇక సాయంత్రం వేళలో ఆవు నూనెతో దీపం వెలిగించడం, అలాగే దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని, సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర ఆవు నూనె దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు కూడా ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం ద్వారా పితృదేవతలు శాంతిస్తారని, శనిదేవుడు ప్రసన్నుడై జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా చేయని శని దోషాలు ఏదైనా పితృదోషాలు ఏవైనా ఉన్నా తొలగిపోతాయి. ఆ శని భగవానుడి అనుగ్రహం, త్రిమూర్తుల అనుగ్రహం కూడా లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇలా చేసి మీకు మంచి జరుగుంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.